ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి యాత్రా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల భక్తుల ప్రశంసలు పొందుతున్న ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కేదార్నాథ్, బద్రీనాథ్, ముక్తినాథ్, కైలాస మానస సరోవరం లాంటి అనేక యాత్రలకు దిగ్విజయంగా తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ అధినేత ఎన్ భాస్కర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని యాత్రా విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ప్యాకేజీల గురించి మా V3 న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? నమస్తే అమ్మా, తప్పకుండా. మా ఆర్సీ టూర్స్ అండ్ సంస్థలో ఈ సీజన్లో నడుస్తున్నటువంటి యాత్రలు నేపాల్ ముక్తినాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, అలాగనే 4 జ్యోతిర్లింగాలు 3 ద్వారకల యాత్ర, అలాగనే శ్రీలంక రామాయణ యాత్ర, అనేక యాత్రలు మేము శ్రీకారం చుట్టి ఉన్నాము. రేపు ఫిబ్రవరిలో మనకు అందుబాటులో ఉన్నది ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగనాథ్ అను 4 జ్యోతిర్లింగాలు 3 ద్వారకల యాత్ర మనకి అందుబాటులో ఉంది. ఇది ఎట్లా అంటే మనకి ఇండోర్ వరకు ఫ్లైట్ ప్యాకేజీతో వెళ్తాము. ఇండోర్ నుంచి మనం చక్కగా సేమ్ డే ఓంకారేశ్వర్ చూసుకొని మనం ఉజ్జయినిలో నైట్ హాల్ట్ చేయటం జరుగుతుంది. రెండవ రోజు ఉజ్జయినిలో దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్స్ని చూసుకుంటాము. ఆ రోజే మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఎక్కడా జరుగునటువంటి భస్మహారతి ఇక్కడ జరుగుతుంది. ఈ భస్మహారతి ఏంటంటే ఏ రోజు మనిషి చనిపోయిన బూడిద ఆ రోజు తీసుకువచ్చి ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర్ దగ్గర ఉదయం 4 గంటలకి అఘోర అద్భుతంగా అది బూడిదను వెదజల్లుతూ ఇస్తున్నటువంటి అద్భుతమైన దృశ్యం మనం చూడటానికి 2 కళ్ళు చాలవు. అటువంటి అభిషేకం మనం చూడవచ్చు. దీన్ని భస్మాభిషేకం అంటారు. అది చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం అహ్మదాబాద్ వెళ్ళటం జరుగుతుంది. 4వ రోజు అహ్మదాబాదులో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాలు అక్షర్ధాము, అలాగనే వైష్ణవి మందిరు, టీటీడీ వారి బాలాజీ టెంపుల్ చూసుకొని అక్కడ విశ్రమించడం జరుగుతుంది. మరుసటి రోజు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి భావనగర్. ఈ భావనగర్ ఏంటంటే సముద్రంలో రేత్రల్లా మునిగిపోయినటువంటి ఒక అద్భుత లింగ దర్శనం. ఈ లింగం ఎందుకు ఈ సముద్రంలో ఉందంటే తారకాసురుడు అనే రాక్షసుడిని మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వధించిన తర్వాత స్తంభేశ్వర మహాదేవ్ అని ఒక దేవాలయం ఉంది. ఎందుకంటే తారకాసురుడు గొప్ప శివభక్తుడు, ఇతన్ని సంహరిస్తే శివహత్య మహాపాతకం చుట్టుకుంటుందని అప్పుడు ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థాపించినటువంటి అద్భుత లింగం స్తంభేశ్వర మహాదేవ్ ఇది చూపెట్టడం జరుగుతుంది. అలాగనే భావనగర్ ఏంటంటే పాండవులు స్థాపించినటువంటి 5 లింగాలు. ఈ 5 లింగాలు ఎందుకంటే ఈయన కురుక్షేత్రంలో అనేక మందిని యుద్ధభూమిలో హతమార్చిన తర్వాత ఎటువంటి హత్యాపాతకాలు చుట్టుకోకూడదని చెప్పేసి పాండవుల చేత 5 శివలింగాలు స్థాపించడం జరిగింది. ఇది భావనగర్లో నిష్కలంక మహాదేవు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థాపించినటువంటిది స్తంభేశ్వర మహాదేవుగా పిలువబడుతుంది. ఇటువంటి అద్భుత దేవాలయాలు చూసుకొని మనం సోమనాథ్లో విశ్రమించడం జరుగుతుంది. సోమనాథ్ 12 జ్యోతిర్లింగాల్లో మొదట జ్యోతిర్లింగంగా చక్కని శివుడు అందమైన చంద్రశేఖరుడుగా వెలుగొందుతున్నటువంటి ప్రదేశం ఈ సోమనాథ్. ఈ సోమనాథేశ్వరుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకం జరగడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈ ద్వారక వచ్చే ద్వారలోనే పోరుబందర్ అని గాంధీ గారు ఇల్లు ఒకటి ఉందండి. గాంధీ గారు పుట్టినటువంటి ప్రదేశం, అలాగనే గాంధీ గారు చదువుకున్నటువంటి ఆయన రెసిడెన్సీ మొత్తం చూపెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ద్వారకల్లో 3 ద్వారకలు మెయిన్ అయ్యి మూల ద్వారక, బేడు ద్వారక. ఈ మూల ద్వారకను సందర్శనం చేసుకొని అక్కడి నుంచి ద్వారక వచ్చి విశ్రమించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ద్వారకలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలు చూపెట్టి అలాగనే సముద్రంలో ఉన్నటువంటి ఈ బేడు ద్వారకను కూడా చూపెట్టి అక్కడి నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం చూసుకొని విశ్రమించడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్లో రిటర్న్ ఫ్లైట్లో మనం హైదరాబాద్ చేరే విధంగా ఈ 4 జ్యోతిర్లింగాలు 3 ద్వారకల ప్యాకేజీ ఉంటుంది. దాని తర్వాత అద్భుతమైన ప్యాకేజీ
మార్చి 20వ తారీఖున అందరికీ అందుబాటులో ఉన్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్ర. ఈ నేపాల్ ముక్తినాథ్ ఏంటంటే మనకి ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా మసీదులు ఉంటాయి, చర్చీలు ఉంటాయి, కానీ ఒక చర్చి మసీదు లేని ఏకైక హిందూ దేశం నేపాల్. ఎందుకంటే అక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన అనేక ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ నేపాల్లో ఎటువంటి చర్చి మసీదు లేదు. అందువల్ల ఈ దేవాలయాన్ని కూడా మనం నేపాల్ యాత్రకి మార్చి 20వ తారీఖున శ్రీకారం చుట్టాం. 20వ తారీఖున ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫ్లైట్లో 12 గంటలకల్లా గోరఖ్పూర్ చేరటం జరుగుతుంది. గోరఖ్పూర్లో దిగిన తర్వాత ఆ రోజు గోరఖ్నాథ్ టెంపుల్ మన ఉత్తరప్రదేశ్ సీఎం కట్టించినటువంటి అద్భుతమైన గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని అక్కడ మళ్ళా సొనాలి వెళ్ళి నేపాల్ బార్డర్లో విశ్రమించడం జరుగుతుంది. రెండవ రోజున అంటే 20వ తారీఖు ఇది అయిపోయింది. 21వ తారీఖున లుంబిని. ఈ లుంబిని అంటే ఏంటంటే బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం. తల్లి మాయావతి బుద్ధుడిని కొలంలో స్నానం చేయించినప్పుడు చిన్నప్పుడు ఆ కొలను ఇప్పటికీ మనకు కనపడుతుంది. ఇటువంటి అద్భుతమైన లుంబినిని కూడా మనం దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం పోఖ్రా వెళ్ళి విశ్రమిస్తాం. పోఖ్రా వెళ్ళిన తర్వాత ఈ 21వ తారీఖు పోఖ్రా నైట్ హాల్ట్ ఉంటుంది. 22 పొద్దున్నే ముక్తినాథ్. ఈ ముక్తినాథ్ ఏంది? ఈ ముక్తినారాయణ చరిత్ర ఏంటంటే ఇక్కడే మీకు 108 దివ్య దేశాలకు అధిపతి ముక్తినాథ్. మనకి 108 వైష్ణవాలయాలు ఉన్నాయి. ఎక్కడ తమిళనాడులో 85, కేరళలో 11, వివిధ ప్రాంతాల్లో తతిమ 12 ఉన్నాయి. మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఈ 108 దివ్య దేశాలకు అధిపతి ముక్తినారాయణ. ఈయన్ని చూస్తే మనం 108 దివ్య దేశాలు చూసినట్టే, అంత అద్భుతంగా దర్శనమిస్తాడు. అక్కడే మీకు ఈ 108 దివ్య దేశాలకు అనుకూలంగా 108 జలధారలు ఉంటాయి. ఈ 108 జలధారల్లో స్నానం చేస్తే చేయొచ్చు, లేకపోతే నెత్తిన నీళ్లు చల్లుకొని ఇక్కడే మీకు పాపకుండు పుణ్యకుండు అని 2 కుండులు ఉంటాయి. పాపకుండులో స్నానం చేసేటప్పుడు అయ్యా నేను గత జన్మలో ఎన్నో పాపాలు చేస్తున్నాను, కాబట్టి ఈ పాపాల నుంచి నన్ను విముక్తుడిని చేయి నారాయణ అని ఈ పాపకుండలో స్నానం చేయాలి. పుణ్యకుండలో స్నానం చేసేటప్పుడు నారాయణ నేను ఆ గత జన్మలో పాపాలన్నీ దాంట్లో వదిలాను, మరో జన్మ లేకుండా నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అని ఈ పుణ్యకుండలో స్నానం చేయాలి. ఈ 2 చేసిన తర్వాత ముక్తినారాయణని దర్శించుకుంటే 108 దివ్య దేశాలు అలాగనే సకల పాపాలు అన్నీ తొలుగుతాయని ఈ ముక్తినాథ్ యాత్రకి చాలామంది ఉవ్విళ్ళూరుతుంటారు. అందువల్లనే ముక్తినాథు కైలాస మానస సరోవర యాత్ర ఎంత గొప్పదో అంత గొప్పది ఈ ముక్తినారాయణ యాత్ర. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడే మీకు గండకి అనే ఒక నది ఉంటుంది. ఈ నది చరిత్ర ఏంటంటే అమ్మ, గండకి అనే ఒక వేశ్య, ఆమె ఏ రోజైతే మొట్టమొదట వచ్చి నువ్వు ఈరోజు నా భార్యగా సహకరించాలా, నా భార్యగా ఉండాలని ఎవరైతే వచ్చి విటులు ఆ రోజు కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళకే భార్యగా ఉంటూ వస్తుంది. ఎంతోమంది ఆమె వైశ్యావృత్తిలో ఉంటూ కూడా చాలా నీతి నియమంగా ఉండదు. ఫస్ట్ ఎటువంటి అందవికారుడు వచ్చినా, ఎటువంటి ధనం లేని పేదవాడు వచ్చినా కూడా నేను ఈరోజు నీకు భర్తగా ఉండాలనుకుంటే ఆయనకే కమిట్మెంట్ ఇస్తుంది. అట్లాగనే ఈమె ఎందుకు ఇట్లా ఉంటుందని ఆమెని పరీక్షించాలని చెప్పి విష్ణుమూర్తి మంచి ముదుసలి రూపంలో ఒళ్ళంతా కురుపుల రూపంతో వచ్చి అమ్మ ఈరోజు నా భార్యగా ఉండాలంటే సరేనాడు. అదే విష్ణువు మంచి అందగాడు ధనవంతుడి రూపంలో ఇంకొక తర్వాత వచ్చి ఇవాళ నా భార్యగా ఉండాలంటే లేదు ముందు ఈ పెద్ద ఆయనకి మాట ఇచ్చాను, ఇవాళ నా జీవన వేతనంతోటే నన్ను చెబుతుంది. అటువంటి నీతిగా ఉంటూ ఆయనకే ఆ రోజు భార్యగా ఉంటూ ఆయనకి స్నానం చేయించాలని సొక్కా ఇప్పితే ఒళ్ళంతా అందవిహారంగా పుళ్ళు కురుపులతోటి చాలా అందవిహారంగా ఉంటే ఆమె ఏమాత్రం అసహ్యం చెందకుండా చక్కగా అతన్ని స్నానం చేయించి ఒళ్ళంతా రుద్ది భోజనం పెట్టి పడుకోబెట్టింది. ఆ నిద్దట్లోనే ఆయన స్వర్గస్థులు అవుతారు. స్వర్గస్థులు అయిపోతే ఈమె విలవిల్లాడుతూ ఈరోజు తన భర్త పోయినంత బాధ పడుతూ సతీ సహగమనం అని ఉండేదమ్మా అప్పట్లో. భర్త చనిపోతే భార్యను కూడా మంటలు వేసి కాల్చేవాళ్ళు. అటువంటి సతీ సహగమనానికి కూడా ఆమె ఉన్న ఆస్తిని పేదలకు పంచిపెట్టి సతీ సహగమనానికి కూడా ఆమె రెడీ అయిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి మంటలు పెట్టి ఆమె కాలిపోతుండగా
విష్ణుమూర్తి మల్లెల రూపంలో ఆయనకి దర్శనమిచ్చి, అమ్మా వైశ్యావృత్తిలో ఉంటూ నువ్వింత నీతి నియమాలతో ఉన్నావు, నీకు ఏ వరం కావాలో కోరుకో నేను ఇస్తానంటాడు. అప్పుడు గండకి అంటది, ఈ జన్మలో నాకు భర్తగా మీరు వచ్చి నాకు ఈ కార్యక్రమానికి నన్ను ప్రోత్సాహం చేశారు, నెక్స్ట్ జన్మలో మీరు నా కడుపున బిడ్డగా పుట్టాలంటది. సరేనని చెప్పేసి తదాస్తని ఆయన అంటాడు. నెక్స్ట్ జన్మలో నువ్వు గండకీ నదిగా ఉద్భవిస్తావు, ఆ గండకీలో నేను సాలర్గ్రామ్గా ఉద్భవిస్తానని చెప్పేసి సాలర్గ్రామ్గా ఆయన అవతారం చెంది ఆ గండకీ నదిలో అనేక సాలర్గ్రాములు దొరుకుతుంటాయి. సాలర్గ్రామ్ అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం. అటువంటిది చూసి అక్కడ నుంచి మనం మళ్ళా జాంసం వచ్చి పడుకొని మరుసటి రోజు ఉదయమే పోక్రా వస్తామండి. ఆ తర్వాత మనోకామన అమ్మవారు. ఈ మనోకామన అమ్మవారి చరిత్ర ఏంటంటే, మనం ఏ గుడికి వెళ్ళినా ముందుగా ఏం దీవిస్తారమ్మా, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటాడు పంతులు గారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటే మన మనసులో ఉన్నటువంటి తీరని కోరిక ఏదన్నా ఉంటే తీరాలని చెప్పి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటాడు. అట్లాగనే ఈ మనోకామన అమ్మవారి దగ్గరికి పోయి మనం దర్శనం చేసుకునేటప్పుడు ఏదైతే మనకి తీరని కోరిక ఉందో ఈ తల్లి దగ్గర వేడుకుంటే 100% తీరుతుంది. అటువంటి మనోకామన అమ్మవారి దగ్గర అద్భుతమైన రోప్వే ఉంటుంది. ఇది ఇండో నేపాల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ రోప్వే 3 కిలోమీటర్లు మంచి హైట్ ప్రదేశంలో పోతుంటే మనం సాక్షాత్ హెలికాప్టర్లో మనం ప్రయాణం చేస్తుంటే ఎంత అనుభూతి చెందుతామో అంత అనుభూతిగా ఈ రోప్వేలో చెందవచ్చు. ఇటువంటి మనోకామన అమ్మవారు చూసుకొని కాఠ్మండులో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయం, ఈ పశుపతినాథ్ దేవాలయం కూడా చాలా గొప్పదమ్మా. ఉన్నటువంటి శివాలయాల్లో ప్రథమమైంది, అతి పురాతనమైంది పశుపతినాథ్. ఇది చూసుకొని ఇక్కడే గృహేశ్వరి మాత శక్తిపీఠం చూసుకొని బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధనాథ్ మందిరం చూసుకొని దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి జలనారాయణ. ఈ జలనారాయణ ఏంటంటే విష్ణుమూర్తి 6 అడుగుల వెడల్పు 12 అడుగుల పొడవుతోటి ఏకశిల సాలర్గ్రామంగా ఉద్భవించినటువంటి అద్భుతమైన స్వయంభూగా ఉద్భవించినటువంటి జలనారాయణ చూసుకొని అక్కడి నుంచి మనం మళ్ళా అక్కడ ఉన్నటువంటి లోకల్ సీన్స్ కొన్ని చూసుకొని విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు డోలేశ్వర్. ఈ డోలేశ్వర్ ఏంది, డోలేశ్వరు కేదార్నాథ్ శిరుభాగం, కేదార్నాథ్ హెడ్ భాగంగా పిలువబడుతుంది. ఇది మనం అక్కడ పాండవులు అక్కడ వీపు భాగాన్ని పట్టుకుంటే ఇక్కడ తల భాగాన్ని పట్టుకున్నారు. దీని చరిత్ర చాలా గొప్పది. ఏంటంటే పాండవుల యుద్ధంలో అనేక మందిని హత్య చేసిన తర్వాత బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకుంటాయని ఒక మహర్షి ఇతని గురించి వీళ్ళకి ఒక సలహా ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని శివుణ్ణి సృజిస్తే అంటే శివుణ్ణి తాకితే మీకు సకల పాపాలు పోతాయి అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. అప్పుడు పాండవులు శివుడి గురించి తపస్సు చేసుకొని శివుడు ఏం వరం కావాలంటే మిమ్మల్ని తాకాలని ఉంది, మిమ్మల్ని సృజించాలని ఉందంటే మీరు ఎంతోమందిని హత్య చేస్తున్నారు కాబట్టి మీరు కనుక తాకితే నేను పాషాణం అయిపోతాను, అంతే రాయి అయిపోతాను, కాబట్టి తాకొద్దనంగా వినకుండా భీముడు ముందుకొచ్చి శివుడిని పట్టుకోబోతాడు. అప్పుడు శివుడు భూగర్భంలో ఉంచి ప్రయాణం చేస్తుంటాడు, పైనుంచి పాండవులు ఎమ్మడిస్తూ ఉంటారు. ఆయన శివుడు భూగర్భంలోంచి ప్రయాణం చేసి ఒక ఈ గృహలో దాక్కుంటాడు. అది గుప్తేశ్వర మహాదేవ్గా మనకి నేపాల్ యాత్రలో పిలువబడుతుంది. అలాగనే ఎంత దూరం వచ్చారు అని తలెత్తి చూడబోగా పాండవుల్లో ఉన్నటువంటి భీముడు గబక్కన తలభాగాన్ని అక్కడ పట్టుకుంటే అది శిల అయిపోతుంది. అదే కేదార్నాథ్ శిరుభాగంగా నేపాల్లో మనకు ఉద్భవిస్తుంది. దాని తర్వాత ఈపు భాగాన్ని మనం చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి కేదార్నాథ్లో పట్టుకున్నారు, అది శిల అయిపోతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రదేశం ఇది చూసుకొని అక్కడే సాంగా 143 అడుగుల శివుడి స్టాచ్యూ ఉంది, అది కూడా చూసుకొని అక్కడే పక్కనే ఉన్నటువంటి భక్తాపూర్. ఈ భక్తాపూర్ ఏంటంటే నేపాలు ఏలినటువంటి రాజు కట్టించిన అద్భుత కట్టడాలు. ఈ కట్టడాలు కూడా మనం చక్కగా చూడొచ్చు. ఇవన్నీ చక్కగా చూసుకొని కాఠ్మండూలో 3 nights 2 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ మనం నేపాల్ బార్డర్కి వచ్చి అక్కడి నుంచి గోరఖ్పూర్ నుంచి రిటర్న్ రావటం జరుగుతుంది. ఇది నేపాల్ యాత్ర పూర్తి విశేషాలు. ఇక యాత్రలో అతి ముఖ్యమైన యాత్ర, అతి పెద్ద యాత్ర చార్ధామ్ యాత్ర.
చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 ధాముల్ని చార్ధామ్ అంటారు. అలాగనే మనకు 4 ధాములు ఉన్నట్టయితే మనకి 4 పుణ్యభూములు ఉన్నాయమ్మ. పుణ్యభూమి, కర్మభూమి, చితాభూమి, దేవభూమి. పుణ్యభూమి మన భారతదేశం, కర్మభూమి కురుక్షేత్ర, చితాభూమి వచ్చేసి జార్ఖండ్ వైద్యనాథ్. అలాగనే కంప్లీట్ దేవభూమి వచ్చేసి చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్రలో కంప్లీట్ మీకు దేవభూమి కనపడుతుందన్న, దేవతలు నడయాడిన ప్రదేశం కనపడుతుంది. అటువంటి యాత్ర కూడా మనకు అమల్లో ఉంది. ఈ యాత్రకి చాలా ముందు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీంట్లో కేదార్నాథ్ హెలికాప్టర్ మంచి కీలకమైంది. కేదార్నాథ్ హెలికాప్టర్ తీసుకోవడంలో మనం ముందుగా చాలా రూములు కానీ ఏదైనా కానీ ముందుగా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ముందుగా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ చార్ధామ్ యాత్ర మే 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మే 5 ఢిల్లీ చేరి మే 5 నైట్కి మనం ఒక హరిద్వార్ చేరుతాము. హరిద్వార్ అంటే హరిద్వారము. ఇక్కడి నుంచే మీకు చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచే దేవభూమి మీకు ప్రారంభం అవుతుంది. ఈ చార్ధామ్ యాత్రలో మనం ముఖ్యంగా చూసేది హరిద్వార్లో చండీదేవి, మానసాదేవి, దక్ష ప్రజాపతి టెంపుల్. అలాగనే హరికి అంటే ఏమిటి? హరికి గంగాహారతి. గంగాహారతి మనం కాశీలో చూస్తున్నాం. ఈ మధ్య వివిధ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని నదుల కాడ పెట్టడం జరిగింది. కానీ ఈ గంగాహారతి ఇక్కడ అద్భుతంగా మీకు ఉంటుంది. ఈ గంగాహారతి చూసుకొని అక్కడి నుంచి బార్కోట్ వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. బార్కోట్ అంటే యమునోత్రికి 45 కిలోమీటర్లు యువతలు ఉంటుంది. ఈ యమునోత్రికి 45 కిలోమీటర్లు ఎందుకు మేము బస పెడతామంటే ప్రతి చోట మీకు మంచు దాదాపు -డిగ్రీలతో ఉండొచ్చు, చలిగా ఉండొచ్చు, లేదా 13-14 ఉష్ణోగ్రతతో ఉండే ప్రాంతంలో మనం ఇక్కడ బసలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగనే మనం యమునోత్రి వెళ్తే ఈ యమునోత్రి మన సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తులో ఉంది. అటువంటి అద్భుతమైన యమునోత్రిని మనం చూసుకుంటాం. యమునోత్రి అంటే ఏంటంటే యమునా నది పుట్టినటువంటి ప్రదేశం. యమునా నది అంటే యముడికి చెల్లెలు యమున. అక్కడే ఒక ఉష్ణగుండం ఉంటుంది. అన్నయ్య దగ్గర నుంచి, యముడి దగ్గర నుంచి యమున వరం పొందినటువంటి ప్రదేశం. ఎవరైతే నా భక్తులు నా దగ్గరికి వచ్చి ఉష్ణగుండంలో స్నానం చేస్తారో వాళ్ళకి యమపీడలు లేకుండా, వాళ్ళకి యమగండాలు లేకుండా ఉండాలని అన్నయ్య దగ్గర వరం పొందిన ప్రదేశం ఈ యమునోత్రి చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ బార్కోటంలో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు బార్కోట్ నుంచి బయలుదేరి ఉత్తరకాశీ అంటే 12,000 సంవత్సరాల పురాతన శివాలయంలో ఉన్నటువంటి అద్భుత దేవాలయం ఉత్తరకాశీ. ఇది చూసుకుంటాము. అక్కడ నుంచి ఉత్తరకాశీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు గంగానది పుట్టినటువంటి ప్రదేశం గంగోత్రి వెళ్ళటం జరుగుతుంది. ఆ గంగోత్రి కూడా చూసుకొని అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ వచ్చి ఉత్తరకాశీలో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు గుప్తకాశీ వెళ్తాము. ఇందాక నేను చెప్పాను శివుడు దాక్కున్నటువంటి పాండవులకు కనపడకుండా శివుడు దాక్కున్నటువంటి ప్రదేశం ఈ గుప్తకాశీ. ఈ గుప్తేశ్వర మహాదేవుగా అక్కడ శివుడు పిలువబడుతున్నాడు. అది కూడా చూసుకొని అక్కడి నుంచి కేదార్నాథ్ హెలికాప్టర్లో వెళ్ళి కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాము. కేదార్నాథ్లో ఉన్నటువంటి అద్భుత మన జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని అక్కడే మీకు భీమశిల అని ఉన్నది. అది కూడా మనం దర్శనం చేయడం జరుగుతుంది. భీమశిల అంటే ఇదివరకు మనకు ఫ్లడ్స్ వచ్చినాయి. జూన్ 13వ సంవత్సరంలో జూన్ 16వ తారీఖున వచ్చినటువంటి ఫ్లడ్స్లో అనేక మంది కొట్టుకుపోయి అనేక మంది చనిపోవటం జరిగింది. ఆ వరదలు ఎన్ని వచ్చి అన్నీ అక్కడ కేదార్నాథ్లో ఉన్నటువంటి అన్ని నివాసాలు పాడైపోయినా కేదార్నాథ్ గుడికి మడికేం కాల. ఎందుకంటే ఆ రోజుల్లో భీముడు తెచ్చినటువంటి అద్భుత శిల ఒకటి తెచ్చి ఎట్నుంచి వాటర్ వస్తుందో తెలిసి ఆ వాటర్ ఈ గుడి మీదకి రాకుండా అక్కడ ఒక రాయి వేయటం జరిగింది. అది కూడా మనకి ఆ రాయిని తగిలి ఆ నీళ్లు పక్కగా వెళ్ళటం జరిగింది తప్పితే ఈ గుడికేం కాలేదు. అటువంటి కేదార్నాథ్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళా మనం ఉత్తరకాశీ గుప్తకాశీ వచ్చి పడుకుంటాము. ఆ మరుసటి రోజు త్రియోగి నారాయణ అంటే పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరిగిన ప్రదేశం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు తిరిగిన అగ్నిగుండం ఈ రోజుకి మండుతూనే ఉంది. అటువంటి అద్భుతమైన ఆ త్రియోగి నారాయణ చూసుకొని అక్కడి నుంచి మళ్ళా మనం ఇక్కడ పీపుల్ కోట్ వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. పీపుల్ కోట్ అంటే బద్రీనాథ్కు 75 కిలోమీటర్ల యువతల. అన్నిటి ఉష్ణోగ్రతల కంటే బాగా -డిగ్రీలు ఎక్కువగా ఉండేది బద్రీనాథే. అందువల్ల రాత్రి అక్కడ బస చేయటం మంచిది కాదు. కాబట్టి మనం
ఈ పీపుల్ కోర్టులో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పీపుల్ కోర్టు నుంచి బయలుదేరి అక్కడ నుంచి బద్రీనాథీశ్వరుణ్ణి, అలాగనే బ్రహ్మ కపాలం, బ్రహ్మ పంచముఖుడు ఒక కపాలాన్ని బద్రీనారాయణ కోసం అర్పించినటువంటి ప్రదేశం. ఇక్కడ మనం చనిపోయిన వారికి పిండ ప్రదానాలు చేస్తే ప్రపంచంలో ఎక్కడా చేయక్కర్లేదు. అటువంటి అద్భుతమైన బ్రహ్మ కపాలాన్ని చూసుకొని అక్కడి నుంచి మానా సరస్వతి నది, మన చైనా బోర్డరు, ఇది కూడా చూసుకొని అక్కడి నుంచి మనం మళ్ళా పీపుల్ కోర్టు విశ్రమించడం జరుగుతుంది. మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరేటప్పుడు అక్కడే ఉన్నటువంటి ఇక్కడ మీకు ఈ దేవభూమిలో 5 ప్రయాగాలు ఉన్నాయి. పంచ ప్రయాగాలు అంటారు. కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, దేవ ప్రయాగ. ఈ 5 ప్రయాగాలను కూడా ఈ 5 ప్రయాగాల్లో 3 నదులు ప్రవహిస్తుంటాయి. అలకనంద, భగీరథి, మందాకిని. ఏ నదులు ఎక్కడ ప్రవహిస్తుంటే ఏ ప్రయోగంగా ఉంటుందో అదన్నీ గైడెన్స్ ద్వారా మీకు చెప్పటం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం పీపుల్ కోర్టు నుంచి బయలుదేరి రిషికేశ్ వచ్చి రిషికేశ్లో ఉన్నటువంటి రామ్జోలా, లక్ష్మణ్ జోలా అనేక దేవాలయాలు చూసుకొని ఆ మరుసటి రోజు ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అక్కడికి వివిధ ప్రాంతాలకి మనం చేయటం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన చార్ధామ్ యాత్రలు కూడా మన ప్యాకేజీలు అతి త్వరలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే యాత్రలన్నీ ఇప్పుడు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేపాల్ ముక్తినాథ్ వచ్చి ముక్తినాథ్ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్. సీజన్ ప్రారంభమైతే అది దొరకదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే తారా ఎయిర్లైన్స్ అని ఉంది, వాళ్ళ ద్వారా మనం ముందుగానే టిక్కెట్లు తీసుకొని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలన్నీ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా దగ్గరుండి చూపెడుతుంది. ఇతర ట్రావెల్స్కి మరియు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క వ్యత్యాసాల గురించి చెప్పండి. ఇప్పుడు ఇందాక అమ్మాయి అడిగినట్టు ఇతర ట్రావెల్స్ వారికి మీ ట్రావెల్స్ వారికి వ్యత్యాసం ఏందని అడిగారు. ఇతర ట్రావెల్స్ వారు ఎలా వెళ్తారో తెలియదు, కానీ మా దాంట్లో ఒక ఏజెంట్ ఉన్నాడు, ఒక గుమ్మస్తా ఉన్నాడు. మేమే స్వయంగా ఉండి చక్కగా యాత్రలు దగ్గరగా ఉండి మనం చూపెట్టడం జరుగుతుంది. వయసు పైబడిన వారు మీతో యాత్రలు చేస్తే వారికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు? ఇందాక మేడం గారు అడిగినట్టు వయసు పైబడిన వారు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని కూడా అడిగారు. వయసు పైబడిన వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేదంటే, నేను దగ్గరుండి నా తల్లిదండ్రులుగా భావించి నేను చక్కగా యాత్రలు చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆలోచన మీకు వద్దు. మా ట్రావెల్స్లో ప్రయాణం చేయాలి అనుకుంటే నా డైరెక్ట్ నెంబరు మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు చక్కగా మాతో యాత్రలు చేయవచ్చు. నేను దగ్గరుండి మీకు యాత్రలు చేయిస్తాను. పెద్దవాళ్ళను మా తల్లిదండ్రులుగా తీసుకెళ్తాను, చిన్నవాళ్ళని అయితే మా సోదరులుగా భావించి తీసుకెళ్తాను. ఎందుకంటే దేవుడు కనిపించే బంధం మీది. నాకు తోబుట్టువులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ యాత్రలో మనం కలిసే బంధం చాలా గొప్పది. అటువంటి యాత్రలన్నీ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నా ఆధ్వర్యంలో దగ్గరుండి అన్నిటినీ దిగ్విజయంగా తీసుకెళ్ళటం జరిగింది. ఇది మా యాత్రా విశేషాలు. శ్రీలంక రామాయణ యాత్ర గురించి తెలియజేస్తారు సార్. ఇంకొకటమ్మా, మనకి అలాగనే శ్రీలంక రామాయణ యాత్ర అనే అద్భుతమైన యాత్ర ఒకటి ఉందమ్మా. ఇది మార్చి 5వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈ మార్చి 5వ తారీఖున మనం ఇక్కడ సాయంత్రం 8 గంటలకి 8:30కి మనకి ఫ్లైట్ ఉంది. వయా చెన్నై మీదకి కొలంబో. 10 గంటలకల్లా చెన్నై చేరుతాం. అక్కడి నుంచి 12 గంటలకి కొలంబో ఫ్లైట్ ఎక్కి 1 గంటకల్లా నిగంబో చేరి విమానాశ్రయం అక్కడ విశ్రమించడం జరుగుతుంది. ఆ రోజు లెక్క ఉండదు. మంది మామూలుగా 6 nights 7 days యాత్ర. మరుసటి రోజు పొద్దున్నే కొలంబోలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలు, పంచముఖ ఆంజనేయ స్వామి శని మందిర్, అలాగనే రావణాసురుడు తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినటువంటి ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం చూపెట్టి కొలంబోలో బీచ్ల్లో వివిధ విహారం చూపెట్టి అక్కడ విశ్రమించడం జరుగుతుంది. రెండవ రోజు కొలంబో నుంచి బయలుదేరి మనం ట్రింకోమలి వెళ్ళటం జరుగుతుంది. ఈ ట్రింకోమలి వెళ్ళే దారిలో రాములు వారు స్థాపించినటువంటి సైకత లింగాలు అంటే ఇసుకలింగాలు ఉంటాయి. ఈ ఇసుకలింగాలను కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. రాములు వారు ఎందుకు ఈ ఇసుకలింగాలు స్థాపించారంటే, రావణాసురుని వధించిన తర్వాత రావణుడు గొప్ప శివభక్తుడని చెప్పి ఈయన రాములు వారు 5 సైకత లింగాలు స్థాపించడం జరిగింది. ఆ సైకత లింగాలను మనం చూసుకొని అక్కడే మరిముత్తి అమ్మను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అద్భుతమైన కట్టడం చూసుకొని రెండవ రోజు ట్రింకోమలిలో విశ్రమించడం జరుగుతుంది. మూడవ రోజు ట్రింకోమలిలో అద్భుతమైన శక్తిపీఠం, 1వ శక్తిపీఠమైనటువంటి శాంకరీ మాతను దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి
రాంబోడు హనుమాన్, క్యాండీ వెళ్ళే దారిలో రాంబోడు హనుమాన్ ఉంటుంది. అలాగనే తల్లి కైకేసి కోసం రావణాసురుడు తెచ్చినటువంటి అద్భుత సప్తగుండాలు, సప్తబావులు ఉంటాయి, అవి కూడా చూపెట్టడం జరుగుతుంది. టీటీడీ దేవస్థానం వారి అద్భుత దేవాలయం టీటీడీ బాలాజీ మందిర్ చూపెట్టడం జరుగుతుంది. అక్కడే మీకు ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి అద్భుత మనం ఈ సంజీవిని పర్వతం, ఇది 9 పార్ట్లుగా మనకి శ్రీలంకలో పట్టడం జరిగింది. ఒక పార్ట్ 358 ఎకరాల్లో పడింది. ఈ పార్ట్ని మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సంజీవిని పర్వతంలోనే భోజనం ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అక్కడే సిగేరియా హిల్స్, ఈ సిగేరియా హిల్స్ అంటే సిగేరియా గృహలు, ఈ గృహల్లో రావణాసురుడిని ఈ సంజీవిని పర్వతం పక్కనే రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని రాక్షసులు దాంట్లో భద్రపరిచి ఈ సంజీవిని పర్వతం యొక్క గాలులకి ఏమన్నా లెగుస్తాడేమోనని అక్కడ సకల చర్యలు చేపడుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది తప్పితే మనం ఆ పైకి వెళ్ళి అక్కడ చూస్తే రాక్షస కోతలు అవన్నీ చాలా గందరగోళంగా ఉంటుందని చెప్పి ఎవరు వెళ్ళరు. ఈ సిగేరియా హిల్స్ కూడా చూసుకొని ఆడి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్ళి పడుకుంటామండి. ఈ క్యాండీ వెళ్ళిన తర్వాత 3వ రోజున ఈ శక్తిపీఠాలన్నీ అయిపోయినాయి. 4వ రోజున క్యాండీలో ఉన్నటువంటి బుద్ధ తీర్థ టెంపుల్, అలాగనే రాంబోడు హనుమాన్ ఏంటంటే ఆంజనేయ స్వామి మొట్టమొదట శ్రీలంకలో కాలు పెట్టినటువంటి ప్రదేశం రాంబోడు హనుమాన్, ఇది కూడా చూడటం జరుగుతుంది. రాంబోడు హనుమాన్ మందిర్ అయిపోయిన తర్వాత రాంబోడు వాటర్ ఫాల్స్ అని ఉంది, అది కూడా చూసుకొని అక్కడే ఉన్నటువంటి మన గాయత్రి పీఠం ఏంటంటే చక్కగా మేఘనాథుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం గాయత్రి మాత ఆశ్రమం. అలాగనే మీకు సీతావాటిక, సీతమ్మ వారిని అశోకవనంలో ఉంచిన ప్రదేశం సీతావాటిక. అలాగనే సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళినటువంటి అగ్ని ప్రవేశం చేసినటువంటి ప్రదేశం. ఇటువంటి ప్రదేశాలన్నీ ఈ రామాయణ యాత్రలో చక్కగా చూపెట్టి 4వ రోజున అక్కడి నుంచి మనం బయలుదేరి కతరగామన అని వెళ్తాం. ఈ కతరగామన చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం, అలాగనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిని వివాహం చేసుకున్నటువంటి ప్రదేశం. ఈ కతరగామన కూడా చూసుకొని ఇక్కడే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినటువంటి ప్రదేశం కూడా మనం చూసుకోవటం జరుగుతుంది. భూమికి 2 వ్యత్యాసాలుగా తేడా కనపడుతుంది, కాలిన భూమి, కాలని భూమి. అటువంటి మనం లంకా దహనం ప్రదేశాన్ని చూసుకొని అక్కడే గోల్డెన్ బుద్ధ పెద్ద టెంపుల్ ఒకటి ఉంటుంది, అది చూసుకొని 6 నైట్కి మళ్ళీ కొలంబో వస్తాము. 5 నైట్కి వస్తాము. 6వ రోజు కొలంబోలో షాపింగ్లు మొత్తం ఒక రోజల్లా మనం ఇవ్వటం జరుగుతుంది. ఆ షాపింగ్లన్నీ చేసుకున్న తర్వాత 7వ రోజు రిటర్న్ ఉంటుంది. ఈ శ్రీలంక రామాయణ యాత్రకు రాదాల్సిన వాళ్ళు మార్చి 5వ తారీఖున ఈ యాత్రకు శ్రీకారం చుట్టున్నాము. కాబట్టి దయచేసి ఏ యాత్రలు చేయాలనుకున్నా ఈ సీజన్లో త్వరగా బుక్ చేసుకోండి. నేను దగ్గరుండి యాత్రలన్నీ సక్రమంగా దిగ్విజయంగా చూపెట్టడం జరుగుతుంది. చక్కని గైడెన్సీ ఉంటుంది, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది. గైడెన్సీ లేని యాత్ర చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. ఎందుకు చెబుతున్నానంటే ఏకలవ్యుడు అంతటి వాడే గురువును బొమ్మగా చేసుకొని విలువిద్య నేర్చుకున్నాడు. అట్లాగనే మేము చక్కని గైడెన్సీతో ఎట్లా చూపెడతామంటే, ఇప్పుడు మీరు చాగంటి కోటేశ్వరరావు ఉన్నాడు, మనకు తెలియని దేవతల గురించి దేవుళ్ళ గురించి వచనాల ద్వారా ఎట్లా మనకి చెబుతున్నారో మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చాలా చక్కని గైడెన్సీతో మనం చూస్తున్న పుణ్యక్షేత్రాల గురించి చక్కగా చెబుతూ ఈ యాత్రలన్నీ దిగ్విజయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు ముందుగా వచ్చి మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకోవాల్సిందిగా ఈ V3 ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయటం జరుగుతుంది. ఇది ఈ యాత్రా విశేషాలు. నమస్తే. విన్నారు కదా, మరిన్ని యాత్రా విశేషాలు తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.